నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు? వినియోగదారుల హక్కులను రక్షించేందుకు 1986 డిసెంబర్ 24న వినియోగదారుల రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహిస్తారు. అందులో భాగంగా వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక మొదటిది వినియోగదారుల రక్షణ కోసం 3 కొత్త యాప్లు. జాతీయ వినియోగదారుల దినోత్సవం 2024 సందర్భంగా వినియోగదారుల వ్యవహారాల శాఖ 3 కొత్త యాప్లను ప్రారంభించింది. జాగో గ్రాహక్ జాగో, జాగృతి డాష్బోర్డ్ అనే పేర్లతో ఉన్న ఈ యాప్లు ఈ కామర్స్ లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సహాయపడతాయి. ఇక రెండవది విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు అరుదైన గౌరవం. సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ను శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డుతో సత్కరించింది. భారతదేశ విదేశాంగ విధానాలకు ప్రపంచ వేదికలపై నాయకత్వానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా ఈ అవార్డు లభించింది. సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది భారతదేశంలోని పురాతన విద్యా సంఘాలలో ఒకటి. ఇక మూడవది ఉడాన్ యాత్రి కేఫ్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం. విమానాశ్రయాలలో ఆహారం, పానీయాలను అధిక ధరలకు విక్రయిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కలకత్తాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తడంతో దీనిని ప్రారంభించారు. ఇక నాల్గవది ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ గా జస్టిస్ వి రామసుబ్రమణియన్. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణియన్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధృవీకరించారు. 2024 జూన్ 1న జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం పూర్తయిన తర్వాత నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ఇక ఐదవది భారత్లో ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ 2025 కి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. 2023లో భోపాల్లో సీనియర్ ప్రపంచ కప్ జరిగింది. ఈ సంవత్సరం ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ ఫైనల్ కూడా ఇండియాలోనే జరిగింది. ఇక తాజాగా ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ కు సంబంధించి ఐఎస్ఎస్ఎఫ్ నుంచి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికార ధృవీకరణ పత్రాన్ని స్వీకరించింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.